ఇండియా ఏషియా కప్ ఫైనల్స్ చేరుకున్నారు. బంగ్లాదేశ్ అగేన్స్ట్ గా 70% ఆఫ్ దేర్ యాక్చువల్ గేమ్ ఆడినా కూడా కన్విన్సింగ్ గా గెలిచేసి వెళ్ళిపోయారు ఫైనల్స్ లోకి. దీంతో నెక్స్ట్ గేమ్ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ఒక వర్చువల్ సెమీఫైనల్ గా మారిపోయింది. శ్రీలంక ఇస్ నౌ ఎలిమినేటెడ్. ఇండియా శ్రీలంక ఆడబోయేది ఇది ఒక ఫార్మాలిటీ మాత్రమే. ఇండియా బంగ్లాదేశ్ తో గెలిచినా కూడా ఆందోళన కలిగించే విషయాలు ఉన్నాయి, ఆహ్లాదం కలిగించే విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో చకచకా మాట్లాడేసుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టాంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇండియా బంగ్లాదేశ్ ని ఓడించారు, కన్విన్సింగ్ గా ఓడించారు అని స్కోర్ లైన్ చూపిస్తున్నా కూడా వాళ్ళ బెస్ట్ గేమ్ అయితే ఆడలేదు అని గుండె మీద చేసుకుని మనమే చెప్పుకోవాలి. టీం కూడా ఒప్పుకొని తీరుతుంది అనమాట. ఎందుకో మనం మాట్లాడదాం. బట్ హైలైట్స్ ఏంటి ఆఫ్ దిస్ గేమ్ దాని గురించి లైట్ గా చర్చిద్దాం. ఓకే, బిఫోర్ వి డూ దాట్ కన్సిడర్ లైకింగ్ దిస్ వీడియో. ఎక్కడైనా వీడియో నచ్చితే కనుక లైక్ బటన్ కొట్టేసేయండి. ఆటోమేటిక్గా యూట్యూబ్ ఎక్కువ మంది వీడియో చూపిస్తుంది. అలా కొత్తగా ఆడియన్స్ వస్తారు మన ఛానల్కి. అలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటే స్టంప్ టేల్స్ కన్సిడర్ డూయింగ్ దట్. అండ్ ఆఫ్ కోర్స్ మెంబర్షిప్ స్టార్ట్ చేసాం. మీరు కనుక ఒకవేళ ఈ స్టంప్ టేల్స్ ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే యూ కెన్ కన్సిడర్ జాయిన్ ద మెంబర్షిప్స్. ఓకే, ఫస్ట్ థింగ్ బెస్ట్ థింగ్ ఈ మ్యాచ్ లో ఏంటంటే టాప్ లోనే స్టార్ట్ అయింది అభిషేక్ శర్మ. 37 బాల్స్ లో 75 పరుగులు స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ ఆఫ్ 202, 6 4s and 5 6s. ఏ విధంగా అయితే ఆడుతున్నాడో అంటే అందరూ కోరుకునేది తను కన్సిస్టెంట్ గా ఉండాలి అని. కానీ ఇంత హై రిస్క్ క్రికెట్ ఆడుతున్నప్పుడు కన్సిస్టెన్సీ కొన్నిసార్లు తక్కువ అవుతుంది. ఇది యాజ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్, ఇండియన్ క్రికెట్ టీం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అభిషేక్ శర్మ ఇప్పటికి కూడా నంబర్ 1 T20I బ్యాటర్ అయినా కూడా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడినప్పుడు సింగిల్ గా మ్యాచ్ గెలిపించేస్తాడు. కానీ అడపాదడపా ఫ్లాప్ అవుతూ ఉంటాడు. దానికి మనం నిరాశ పడకూడదు. కానీ ఎంత అద్భుతంగా, ఎంత స్మూత్ గా, ఎంత సిల్కీ టచ్ తోటి ఈ రన్ స్కోర్ చేశాడు. ఫస్ట్ 2 overs లో మరీ గట్టిగా కొట్టే ప్రయత్నం చేశాడు. అక్కడ కొంచెం బాల్ మిస్ టైం అయింది. కానీ దాని తర్వాత ఎప్పుడైతే అందుకున్నాడో ఆ టైమింగ్, దాని తర్వాత మహాప్రభు ఇచ్చుకున్నాడు అంతే బంగ్లాదేశ్ బౌలర్స్ ని. పవర్ ప్లేలో ఉన్న 72 runs పూర్తి అయిపోయి తన పార్ట్నర్ శుభ్మన్ గిల్ తో కలిసి. అయితే ఇండియన్ బ్యాటింగ్ 2 halves లో ఉంది. సో సెకండ్ పాయింట్ ఇదే. ఫస్ట్ పాయింట్ అభిషేక్ శర్మ పిక్. నెక్స్ట్ పాయింట్ క్యా హే బోలేతో ఇండియా 12 ఓవర్లో దాదాపు 120 కొట్టేశారు. 112, 113 ఎంతో. తర్వాత 8 ఓవర్లో 56 runs మాత్రమే కొట్టారేంద్రా బాబు. ఏంటది, ఏం జరిగిపోయింది అని ప్రశ్నిద్దాం అనుకుంటున్నాను నేను. బికాస్ ఎప్పుడైతే అభిషేక్ శర్మ రన్అట్ అయ్యాడో సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఆడుతూ మిస్అండర్స్టాండింగ్ రన్అట్స్ అవుతుంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. దాని తర్వాత చక్క వికెట్స్ పడిపోవడం, రన్స్ సరిగ్గా స్కోర్ చేయలేకపోవడం, కావాల్సిన ఫినిష్ రాకపోవడం. అసలు ఇండియన్ టీమ్ ది మీరు టాప్ టు బాటమ్ ప్లేయర్స్ వాళ్ళ స్ట్రైక్ రేట్ చూసారా? అక్షర్ పటేల్ నంబర్ 8 లో ఒకవేళ వస్తున్నాడు అంటే తన స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ 140 ఉంది. అది 197 అభిషేక్ శర్మ అది హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అయితే 140, 135, 138 అది లోయెస్ట్ స్ట్రైక్ రేట్ ఇండియన్ బ్యాటర్స్ ది. అలాంటి బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్నప్పుడు, అలా రన్స్ స్కోర్ చేసే సత్తా ఉన్నప్పుడు ఆఖరి 8 overs లో 56 మాత్రమే కొట్టడం, 4-5 వికెట్లు కోల్పోవడం, ఇది అబ్బే పెద్దగా నచ్చలేదు నాకు. దీన్ని సరిదిద్దుకోవాలి. బ్యాటింగ్ ఆర్డర్ మళ్ళీ కాస్త పైకి కిందకి చేశారు. సంజు శాంసన్ బ్యాటింగే రాలేదు. లాస్ట్ లో ఇంకా తిలక్ వర్మ కూడా కింద ఎక్కడో పంపించారు. శివం దుబే నెమ్మదిని పంపించారు ఎక్స్ట్రా బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసమా. సంజు శాంసన్ ఇవ్వచ్చుగా, దుబేని ట్రై చేశారు నంబర్ 3లో. వర్కౌట్ కాలేదు, వేరే విషయం అనుకోండి. దాని తర్వాత బౌలింగ్ మొదలైంది. బౌలింగ్ గురించి మాట్లాడే మొదలు ఫీల్డింగ్ గురించి మాట్లాడేసుకుందాం. దాదాపు ఒక 25 క్యాచ్ అవ్వలేదు. అలా అనిపించింది నాకు. అతిశయోక్తిలో అనిపిస్తుంది, ఎగ్జాజరేషన్ అనిపిస్తుంది. కానీ కనీసం ఒక 5-6 క్యాచ్లు డ్రాప్ చేశారమ్మా. సింపుల్ ఈజీ క్యాచ్లు 5-6 డ్రాప్ చేశారు. అక్సర్ 2 ఇంట్రెస్టింగ్ క్యాచ్లు పట్టినా కూడా, ఇలా కూడా క్యాచ్ పట్టినా కూడా వదిలిన క్యాచ్లు శివం దుబే అయినా, సంజు శాంసన్ అయినా, తర్వాత ఇంకెవరు డ్రాప్ చేశారు, ఇంకెవరు డ్రాప్ చేసినా గుర్తురాడు. టక్క మీరు కమెంట్లో చెప్పండి కమెంట్లో. ఎవరు పడితే కుల్దీప్ యాదవ్ కూడా వదిలేడు. వదులుతూనే ఉన్నారా బాబు క్యాచ్లు. అభిషేక్ శర్మ కూడా వదిలేడు. నేనే చెప్పేశాడు. ఇంకొకటి ఎవరో వదిలేడు, అది కూడా చెప్పండి. ఇప్పటివరకు ఈ సిరీస్ లో 12 క్యాచ్లు డ్రాప్ చేశారట ఇండియన్ టీం. మొన్న మ్యాచ్ జరిగిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమన్నాడు, ఈమెయిల్ వెళ్ళిపోయింది ప్లేయర్స్ కి, ఫీల్డింగ్ కోచ్ ఈమెయిల్ వేచ్దే అన్నాడు. ఇప్పుడు ఈమెయిల్ పంపించడమే కాదు, మ్యాచ్ ఫీ కట్ చేయాలని చెప్పి చూపించాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు జేబులో కత్తెర పెట్టి పైసా కట్ అన్నాడు చూసారా. ఐ థింక్ అది ఫీల్డింగ్ లో క్యాచ్లు డ్రాప్ చేసానికి పైసలు కట్ చేస్తారు, ఫైన్ వేస్తా అంటాడేమో సరదాగా. బట్ ఒక ప్రాబ్లం ఉంది. క్యాచ్లు డ్రాప్ చేస్తున్నారు. ఎందుకు డ్రాప్ చేస్తున్నారో దీని వెనకాల ఉన్న ఒక మీనింగ్ మనకు అర్థం అవ్వాలి. ఐ టెల్ యూ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. దుబాయ్ స్టేడియంలో ఆ ఫ్లడ్ లైట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాండ్కి ఉంటాయి. ఇట్స్ కాల్డ్ ద రింగ్ ఆఫ్ ఫైర్. అండ్ ఒక పర్టికులర్ హైట్ లో బాల్ వెళ్ళినప్పుడు ఆ బాల్ ఆ లైట్స్ లోంచి వస్తున్నప్పుడు కిందకి యూ టెన్ టు మిస్ ద
బాల్ ఇస్ వాట్ ఎవ్రీబడి సేస్. సో ఈ స్టేడియంలో చాలా సందర్భాల్లో క్యాచెస్ డ్రాప్ అవుతుంటున్నావు. ఇదొక కారణం, కానీ ఇదొక ఎక్స్క్యూజ్ అవ్వకూడదు. వీటిలో ప్రాక్టీస్ చేస్తారు. దీస్ క్యాన్ టర్న్ అవుట్ టు బి వెరీ 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 కాస్ట్లీ ఇన్ క్లోజ్ గేమ్స్. సైఫ్ హసన్ 69 స్కోర్ చేశాడు 4-5 లైవ్స్ వచ్చిన తర్వాత. అంటే షాట్ కొడుతున్నాడు, క్యాచ్ డ్రాప్ చేస్తున్నాడు, షాట్ కొడుతున్నాడు, క్యాచ్ డ్రాప్ చేస్తాడు, మధ్యలో సిక్స్లు కొడుతున్నాడు. అతనే ఇంకా కంటిన్యూ చేసి మ్యాచ్ గెలిపించుంటే అక్కడ మనకి నొప్పి తెలుసుండేది డ్రాప్ క్యాచెస్. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, ఆ లైట్స్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి, కానీ దాన్ని ఎలా అధిగమించాలో కూడా ఆలోచించుకోవాలి. నో, విచిత్రమైన పరిస్థితులు డిమాండ్ విచిత్రమైన సొల్యూషన్స్. ఆ విచిత్రమైన సొల్యూషన్ మరి ఫీల్డింగ్ కోచ్ దిలీప్ గారు ఏమన్నా తీసుకొస్తారా, ప్లేయర్స్ అని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో రాబోయే మ్యాచ్ లో మనం చూడాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ క్యాచింగ్ డెఫినెట్ గా నంబర్ 3 ఆన్ ద లిస్ట్ ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బౌలింగ్ విషయానికి వస్తామా, బుమ్రా బాగానే వేశాడు. ఈ కేమ్ బ్యాక్. లాస్ట్ మ్యాచ్ లో సరిగ్గా ఫామ్ లో లేడు, బౌలింగ్ సరిగ్గా వెళ్ళలేదు, రన్స్ ఎక్కువ ఇచ్చాడు అంటున్నారు, కానీ హీ కెన్ హ్యావ్ ఎన్ ఆఫ్ డే. హీ క్యాన్ హ్యావ్ ఎన్ ఆఫ్ డే. బుమ్రా మనిషే, రోబోట్ కాదు. ఈ కేమ్ బ్యాక్ టు ఫామ్, డీసెంట్ గా బౌలింగ్ చేశాడు, 2 వికెట్స్ కూడా తీసుకున్నాడు ఫస్ట్. అది ఎందుకో కానీ ఈ మొత్తం ఏషియా కప్ మొత్తం అంతా కూడా మొదటి 3 ఓవర్లు స్టార్టింగ్ లో ఏం చేస్తున్నారు, యూజువల్ గా 2 వేసి మధ్యలో ఒకటేసి లాస్ట్ లో ఒకటేసి అలాంటి చూస్తారు ఏదో ఒకటి. బట్ ఇక్కడ ముందు ఏం చేస్తున్నారు, 3 అదే ఫార్ములా కంటిన్యూ చేస్తున్నారు. అది బాగానే పనిచేసింది. హార్దిక్ పాండ్యా కూడా డీసెంట్ గానే వేశాడు. కాకపోతే కుల్దీప్ యాదవ్ని మెచ్చుకోవాలి ఇక్కడ. ఐ థింక్ నంబర్ 4 పాయింట్ కుల్దీప్ యాదవ్ ఎంత చక్కగా బౌలింగ్ చేశాడో. ఇందుకే అనేది ఈ బౌలర్ ఎవరైతే ఉన్నాడో కన్సిస్టెంట్ గా ఇండియన్ టీం తరఫున ఆడాలి. ఏ ఫార్మాట్ అయినా సరే ఆడాలి. రెడ్ బాల్ లో కూడా ఆడించాలి. అప్పుడే మనకి తెలుస్తుంది తను ఎంత విలువైన బౌలరో. అడపా ఛాన్స్ ఇచ్చినప్పుడల్లా కూడా హీ రియలీ పర్ఫార్మ్స్ ఎక్సీడింగ్లీ వెల్. కుల్దీప్, హ్యాట్స్ ఆఫ్, వెరీ వెల్ బౌల్డ్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ ఆన్ అ హ్యాట్రిక్, మిస్ అయిపోయింది, బట్ పర్లేదు. వికెట్స్ తీశాడు, కావాల్సిన ఆ బ్రేక్ త్రూస్ అందించాడు. అది చాలా ముఖ్యమైనది ఇండియన్ టీం. 3 for 18 కుల్దీప్ యాదవ్ కి. తను మాత్రమే కాదు, వరుణ్ చక్రవర్తి కూడా ఈ కేమ్ బ్యాక్ బ్యూటిఫుల్. ఫస్ట్ ఓవర్ లో 12-13 ఇచ్చాడు, 2 ఓవర్లో 10 ఇచ్చాడు. సో 2 overs 23, బట్ వే హీ కేమ్ బ్యాక్. క్యాచ్లు డ్రాప్ అయినా కూడా తన బౌలింగ్ లో ఈవెన్చువల్ గా 4 overs పూర్తయ్యే సమయానికి వరుణ్ చక్రవర్తి హ్యాడ్ 2 for 29. ఇక్కడ ఈజీలీ హ్యాడ్ 3 or 4 for 25. అంత బాగా కంబ్యాక్ చేశాడు. సో T20 క్రికెట్ లో ఎలా స్టార్ట్ చేసావు, మొదటి ఓవర్ ఎన్ని రన్స్ ఇచ్చావు, 2వ ఓవర్ ఎన్ని రన్స్ ఇచ్చావు కాదు, కానీ ఎలా ఫినిష్ చేస్తావు నీ కోటాని అన్నదే ముఖ్యం. ఎంత లేట్ గా వచ్చావని కాదని, ఆ బుల్లెట్ దిగిందా లేదా అంటాడే పండుగాడు. శివం దుబే ఓవర్ వేసాడమ్మా. ముస్తఫిజర్ ఆడుతున్నాడు పక్కన, వైట్ల మీద వైట్లు వేసుకున్నాడు. 19th ఓవర్ ఇచ్చారు, సరదాగా 6 balls అలా వేసేసి సింగిల్ 4 ఇచ్చినా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. వైట్ల మీద వైట్లు వేసి ఇట్స్ ఇచ్చినాడు శివం దుబే. బ్యాట్ తోటి నంబర్స్ వేగం రన్స్ అయితే కొట్టలేదు, కిడా బాల్ తోటి ఏది పెద్ద చేసింది లేదు, కానీ ఇంకా తను బ్యాక్ చేస్తారు. ఎందుకు ఇండియాకి నంబర్ 8 దాకా బ్యాటింగ్ కావాలి, మేము ఎక్స్ట్రా బౌలర్ని ఆడము, మేము బ్యాటింగ్ తోనే గెలుస్తాము, స్పిన్నర్స్ తోనే గెలుస్తాము అని ఫిక్స్ అయిపోయారు. ఇది మా బ్రో బేసిక్ గా జరిగింది మ్యాచ్ లో. ఆ సైఫ్ హసన్ ఒక్కడే కొంచెం రన్స్ కొట్టాడు, కాస్త కంగారు పెట్టించాడు, కానీ అదర్వైజ్ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉన్నారు. మధ్యలో వచ్చిన సెకండ్ వికెట్ కు పార్ట్నర్షిప్ చూసాం, అది బ్రేక్ అయింది. దాని తర్వాత రన్అట్ అయింది, దాని తర్వాత క్యాచ్లు ఇచ్చారు, పట్టారు మనోళ్ళు. పైగా అవి జరగంగానే అలా ఒకరితో అవుట్ అయిపోతూ వచ్చి ఈవెన్చువల్ గా సైఫ్ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేల్కర్ దుగ్రమ్మన్ కథ కంచికి మనం ఇంటికి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వర్చువల్ సెమీఫైనల్ ఆడతారు. శ్రీలంక ఇంటికి టికెట్ బుక్ చేసేసుకోవచ్చు, ఇండియాతో ఆడేసి వెళ్ళిపోతారు. ఇండియా ఫైనల్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెయిట్ చేస్తారు ఎవరు వస్తారో ఫైనల్ లో ఆడడానికి అని. ఇదన్నమాట సంగతి. క్యా లగా ఆప్కో మ్యాచ్ కే బారే మే, మీరేమనుకున్నారు ఈ మ్యాచ్ గురించి, ఎవరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది? మనం మాట్లాడుకున్న 5 పాయింట్లు, వాటిలో మీకు బాగా ఇంప్రెసివ్ గా అనిపించిన పాయింట్ ఏది, ఆందోళన కలిగించిన పాయింట్ ఏది కమెంట్ లో చెప్పేసి, అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. మరొక మళ్ళీ కలుస్తాం. అప్పుడు దాకా సెలవు. అదియోస్ అమిగోస్.